జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చిట్యాల వనపర్తి జిల్లా గౌరవ కలెక్టర్ ప్రధాన ఉపాధ్యాయులు శ్రీ కె గణేష్ కుమార్ చారి గారు, నాతోటి సహ ఉపాధ్యాయులు, ప్రియమైన విద్యార్థులు ఈ రోజు మనకు జూలై 18 అనగానే 20 మహనీయుల జయంతులు ఉన్నాయి. అందులో ప్రపంచ నోబెల్ శాంతి బహుమతి గ్రహీత, భారతరత్న గ్రహీత నెల్సన్ మండేలా గారి జయంతి. ఆయన జూలై 18, 1918లో పుట్టిండు. అట్లాగే ప్రతిరోజు మన ప్రార్థనలో పాడుకునే జయ జయ హే తెలంగాణ అనే గీతాన్ని మన రాష్ట్ర గీతంగా, మాతృగీతంగా ఆమోదించుకొని పాడుకుంటున్నాం. మన తెలంగాణ సాధించుకున్నాక ఆ పాట రాసింది ఎవరో కాదు, లోక కవి, ప్రజాకవి అందశ్రీ గారు. ఆయన అసలు పేరు అందే ఎల్లయ్య, కానీ అందశ్రీగా మార్చుకోవడం జరిగింది. ఈ అందశ్రీ గారు వరంగల్ జిల్లా జనగామ మద్దూరు మండలం రేపర్తి అనే గ్రామంలో ఇది జూలై 18, 1961లో జన్మించి నవంబర్ 10, 2025లో మరణించడం జరిగింది. అందశ్రీ గారు జన సాహిత్యాన్ని పట్టుకొని ప్రజాకవిగా ఎదిగాడు, అనాథగా పెరిగాడు. ఆయనకు అక్షర జ్ఞానం కూడా లేదు, కానీ జన సాహిత్యాన్ని పట్టుకున్నాడు. ఒక గొడ్ల కాపరిగా, కాపీ మేస్త్రిగా జీవిస్తూ జన సాహిత్యాన్ని పట్టుకొని ఆ రోజు అంటే శృంగేరి ఆ మఠానికి సంబంధించిన శంకర్ స్వామీజీ గారి ఆశీర్వాదం పొంది, అట్లాగే ఆచార్య పిడుతురాజు రామరాజు కూడా ఈయనను ఆదరించాడు, ఒక జానపద కవి. ఈ విధంగా తెలుగు సాహిత్యంలో ఎన్నో పాటలు, మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు అనే పాట మానవత్వ గీతంగా ప్రసిద్ధి పొందింది, ప్రపంచ ప్రసిద్ధి. ప్రపంచంలో చాలా భాషల్లో ఈ పాటను అనువదించుకున్నారు. ఎర్ర సముద్రం సినిమాలో ఆర్ నారాయణమూర్తి కూడా ఈ పాటను పెట్టుకున్నాడు. జనజాతరలో మన గీతం జయ జయ అని, జయ జయ మారుతం అని. ఇట్లా మన తెలంగాణ ఉద్యమంలో ఆయన రాయని పాట అంటూ లేదు. ఆయన రాసిన పాటల పూతోట అనే ఒక సంపుటిని వెలువరించాడు. అట్లాగే అందెల సందడి అనే ఒక పుస్తకాన్ని కూడా, కవితా పుస్తకాన్ని వెలువరించడం జరిగింది. దానికి శ్రీనారాయణ రెడ్డి గారు, ఆచార్య పేర్వారం జగన్నాథ్ గారు, రావూరి భరద్వాజ జ్ఞానపీఠ అవార్డు గ్రహీత ముందు మాట రాశారు. కనుక అందశ్రీ సాహిత్యం అంటే ప్రజా సాహిత్యం. ఆయన ఎన్నో గేయాలు రాశాడు, మన జానపద గేయాలు రాశాడు. ఆయన భార్య ఎవరంటే అంతే మల్లమ్మ. ఆయనకు 3 కూతుర్లు, 1 కుమారుడు. 2025 జూన్ 2న సికింద్రాబాద్ పేరేడ్ గ్రౌండ్ లో మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అందశ్రీ గారి రాష్ట్ర గీతం రాసినందుకు ₹1,00,00,000 నగదిచ్చి సత్కరించడం జరిగింది. ఆ డబ్బుతో ఆయన ఒక పాడుబడిన ఇంట్లో ఉన్నాడు, ఇల్లు నిర్మించుకున్నాడు. ఆ సందర్భంగానే నిర్మించుకుంటున్న సందర్భంలో 2025 నవంబర్ 10న గుండెపోటు వస్తే గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్తే అపోలో ఆసుపత్రిలో మరణించాడు. కనుక నెల్సన్ మండేలా ఈ విధంగా అందశ్రీ మానవతామూర్తులు. వారి మానవతా సిద్ధాంతాన్ని మీరు అలవర్చుకొని జీవించాలని కోరుతూ ముగిస్తున్నాం.